హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే సోయా కట్లెట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఒక కప్పు దాకా సోయా తీసుకుందాము. అలాగే వేడి వాటర్ అండి, వేడి వాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ వేడి వాటర్లో సోయా వేసుకోవాలి. సోయా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు సోయాను నానబెట్టేసుకోవాలి. సోయాని ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకుందాము. తర్వాత కట్లెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉల్లిపాయ, వెల్లుల్లి, జింజరు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జారు లేదంటే చాపర్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 2 వేసుకోండి. 1/2 ఇంచ్ అల్లం వేసుకోండి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ఒక 1/2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా సన్నగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వేడి వాటర్లో బాగా నానిపోయి ఉన్నాయి కదా సోయా, మళ్ళీ కూల్ వాటర్లోకి వేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా ఇలా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ చాపర్ తీసుకోవాలి. మనము ముందుగా అయితేనంటే మిక్సీ పట్టేసుకుని ఈ పచ్చిమిర్చి ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే చాపర్లోకి సోయా వేసేసుకుందాము. సోయా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపక్కగా ఉండేటట్టే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సోయా చేసేసుకున్నాం కదా, ఈ సోయాని ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా బౌల్లో, అందులో వేసేసుకొని ఈ 2 కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సోయా కట్లెట్స్ క్రిస్పీగా రావడానికి మనం ఇందులో బియ్యం పిండి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. ఆ తర్వాత మంచిగా బైండింగ్ రావడానికి ఇందులో శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నేను ఇక్కడ బియ్యం పిండి వేసినా, మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో పసుపు వేసాను. ఇప్పుడు ఆ తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. చట్పట్టుగా బాగుంటాయి టేస్ట్. తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడరు, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నార్మల్ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం మోజరెల్లా చీజ్ వేసేసుకుందాము తురుముకొని. చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా సోయాకు పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కట్లెట్స్ ప్రిపేర్ చేసుకుందాం. కట్లెట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు రౌండ్గానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు, లేదంటే ఫ్లాట్గా ఇలా కట్లెట్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి మందంగా చేయొద్దు, కొంచెం పలచగా ఉండేటట్టు చేసుకున్నామంటే మనకు ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది, చక్కగా ఫ్రై అవుతాయి పచ్చిదనం లేకుండా. అందుకని కొంచెం ఫ్లాట్గా ఉండేటట్టు మీరు ఇలా సోయా కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఈలోగా మనము ఇంకొక స్టవ్ పైన ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లోనే ఉండాలి. ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు మీరు కట్లెట్స్ వేపుకున్నారంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, క్రిస్పీదనం కూడా వస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే మీరు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. మనం వెంటనే తిప్పేసుకున్నామంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాతనే మనం ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా ఇలా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఇంకొక వైపు తిప్పేసుకొని ఇటువైపు నుంచి కూడా వేపుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయిన వీటిని అన్నింటినీ ఒక పెద్ద గరిటెలోకి తీసుకుందాం అనమాట. ఇలా జల్ల గరిటెలోకి తీసుకున్నామంటేనంటే ఎక్కువగా ఉన్న ఆయిల్ అంతా కూడా ఒడిచిపోతుంది. మళ్ళీ తర్వాత మనం టిష్యూ పేపర్లోకి వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తం టిష్యూ పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ సోయా కట్లెట్స్కి కాంబినేషన్ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పుదీనా వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. జింజర్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 2 వేసుకుందాము. జింజర్ వచ్చేసి
మనం హాఫ్ ఇంచ్ వేసుకోవాలి. ముందుగా 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, తర్వాత జింజర్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉల్లిపాయ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి. పెరుగు అయితే ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం వాటర్ ఏమీ వేయొద్దు, పెరుగు వేసుకున్నాం కాబట్టి వాటర్ అక్కర్లేదు. ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, పెరుగు వేసినందుకు మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు సోయా కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. ఈ గ్రీన్ చట్నీ తోటి తీసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.